सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन्देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన నందనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 6:22 తిథి తదే రాత్రి 1:26 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 1:19 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:26 నుంచి 11:14 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు. అమృతకాలం ఉదయం 10:50 నుంచి 12:29 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషం చంద్రదర్శనం, అలాగే సంక్రమణ ప్రయుక్తమైన షడశీతి పుణ్యకాలం. సాయంకాలం 4:45 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. మీన సంక్రమణ పుణ్యకాలం. సంక్రమణ సమయంలో చేసేటువంటి దానాలు పితృదేవతల యొక్క అనుగ్రహానికి కారణమవుతుంటాయి, విశిష్టమైన ఫలితాలను అందజేస్తుంటాయి. కాబట్టి ఆ సమయంలో చేసేటువంటి దాన ధర్మాధికం వల్ల ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. జ్ఞానము వలన మిత్రులు, వైరం వలన శత్రువులు ఏర్పడతారు. భయం ఎప్పుడు భవిష్యత్తును వ్యతిరేకంగా ఊహించుకుంటేనే కలుగుతుంది. అంటే భయం యొక్క ఉనికి ఎప్పుడు ఊహాజనితమే కదా. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. షిర్డీ సాయిబాబా వారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ బాబా వారి యొక్క దివ్యవంతమైనటువంటి సూత్ర ప్రాతిపదికల్ని మన్నాం చేసుకోవాలి. మీ భారమంతా నాపై పడవేడు అన్నాడు కదా స్వామివారు. ఆ ద్వాదశ నామావళి చదువుకుంటూ ఓం శ్రీ సాయినాథాయ నమః అని చెప్పేసి బాబావారికి ప్రదక్షిణాలు చేయాలి. అంతేకాకుండా గురుగ్రహం మన జీవితాల్లో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే వ్యక్తి జీవితంలో గురుగ్రహం గనక సరిగా లేనప్పుడు తప్పనిసరిగా దీర్ఘ శుక్ల తత్వరీత్యా అనేక వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. అందుచేత ఆరోగ్యరీత్యా కూడా గురుగ్రహానికి తప్పనిసరిగా శివాలయాన్ని దర్శించి, శివుని దర్శించి, ఆయనకి పూజలు చేసుకున్న పిదప నవగ్రహాల దగ్గరికి వచ్చి గురువారాలు తప్పనిసరిగా ప్రదక్షిణాలు ప్రారంభించండి. దాదాపు 16 గురువారాలు ప్రదక్షిణాలు ప్రారంభించాలి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపే చేయాలి ప్రదక్షిణాలు. ఇలా గనక చేసినట్లయితే 16 గురువారాలు గురుగ్రహ అనుగ్రహానికి పాత్రలమై చక్కటి జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా 1.25 కేజీ శనగలు మీరు ప్రదర్శనలు చేసేటప్పుడు 7 గురువారాలు తప్పనిసరిగా బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇది మాత్రం తప్పనిసరిగా ఆచరించాలి. 7 గురువారాలు దానం చేయాలి. మిగతా వారాలన్నీ కూడా ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఇలా ప్రదక్షిణాలన్నీ పూర్తయిన పిదప
గురు జపం చేసుకోవాలి. ఆ గురువుకి సంబంధించిన జపాన్ని ఆచరించి షిర్డీ సాయిబాబా వారి దేవాలయం గనక మీ దగ్గరలో గనక ఉన్నట్లయితే ఆ దేవాలయాన్ని దర్శించి అక్కడ ప్రసాదాలు బీదలకు పంచడానికి మీరు కూడా ఉపయుక్తులు కావాలి. ఇలా గనక చేసినట్లయితే గురు పరంపరాతత్వంలో బాబావారి అనుగ్రహానికి పాత్రలమై జీవితాన్ని చక్కగా సాగించడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా మీకు గురువు గనక సరిగా లేనప్పుడు ఈ ప్రదక్షిణాలు చేసినట్లయితే గురుబలం పెరిగి చక్కటి యోగవంతమైన జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ముక్త్యధ్వంబుల నీ పదంకముల వంపుల్ పూల పూజింతు సంశక్త్యాశాభయలోభమోహమద తృష్ణావల్లికల్ త్రెంతు ధీశక్త్యుత్సాహములన్ తమ ప్రకృతిలో సారింతు జ్యోతిర్లతల్ భక్త్యావేశమొసంగితేని ఒకడప్పా నాకు విశ్వేశ్వరా. ఓ విశ్వేశ్వర స్వామి, ముక్త్యధ్వంబుల నీ పదంకముల వంపుల్ పూల పూజింతు భక్త్యావేశమొసంగితేని. నాకు భక్తితో పాటుగా సదావేశాన్ని కూడా కలిగించినట్లయితే ఆ భక్త్యావేశంతో ఓ పరమేశ్వర, మోక్ష మార్గములో ఉన్నటువంటి నీ పాదముద్రలపైన, నీ పాదముల వంపులపైన నేను పూలరాసులతో పూజిస్తానయ్యా. ముక్త్యధ్వంబుల నీ పదంకముల వంపుల్ పూల పూజింతు సంశక్త్యాశాభయలోభమోహమద తృష్ణావల్లికల్ త్రెంతు. ప్రతి వస్తువు మీద ఉండేటువంటి ఆసక్తిని దాన్ని నేను వదిలివేస్తాను. ఆశా భయ లోభ మోహ మద తృష్ణావల్లికల్ త్రెంతు. ప్రతిదీ కావాలనుకునేటువంటి ఆ వ్యామోహాన్ని అరికట్టాను, ఆశని పోగొట్టుకుంటాను, ఆశ తొలగిపోయేలా ప్రయత్నం చేస్తాను. భయాన్ని, లోభాన్ని, మోహాన్ని, అహంకారాన్ని తృష్ణావల్లికల్ త్రెంతు, ఆశాపాశములనన్నిటినీ కూడా నేను త్రెంచివేస్తాను. ఎప్పుడు భక్త్యావేశమొసంగితేని ధీశక్త్యుత్సాహములన్ తమ ప్రకృతిలో సారింతు జ్యోతిర్లతల్. ధీశక్త్యుత్సాహములతో, నా బుద్ధితోనూ శక్తితోనూ ఉత్సాహంతోనూ తమ ప్రకృతిలో సారింతు జ్యోతిర్లతల్. తమోమయ గుణములతో కలిగిన నా స్వభావములో జ్యోతిర్లతలు ప్రాకేలాగా చేస్తాను. ఆ జ్యోతిర్లతలకి ప్రతి పుష్పము కూడా ఒక విద్యుత్ దీపము వలె విరాజిల్లుతూ ఉంటుంది. ఆ లత కూడా ఒక విద్యుత్కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి జ్యోతిర్లతలని నా మనస్సంతా కూడా ప్రాకేలాగా చేస్తాను. ఎప్పుడు ధీశక్త్యుత్సాహములన్ భక్త్యావేశమొసంగితేని. భక్త్యావేశాన్ని నాకు కలిగించినట్లయితే నా బుద్ధిని పదును పెట్టుకుని సద్బుద్ధితో, శక్తితో, ఉత్సాహంతో, తమోమయ గుణముతో, చీకటితో కూడుకున్నటువంటి నా స్వభావములో జ్యోతిర్లతలని నేను పాకిస్తానయ్యా. భక్త్యావేశమొసంగితేని ఒకడప్పా నాకు విశ్వేశ్వరా. కనుక సద్భక్తి సదావేశము గనక కలిగినట్లయితే ఆశాపాశాన్ని ఈ భక్తే త్రెంచివేస్తుంది. ఆశాపాశమును, అహంకారమును, మోహమును, లోభమును వీటన్నిటినీ కూడా త్రెంచివేయగలిగిన శక్తి ఈ భక్తే ఇస్తుంది అని మనందరికీ చాటుతూ అద్భుతమైన కవితా రీతులతో గొప్ప శతకాన్ని వ్రాసి ఆ విశ్వేశ్వరునకు అంకితం చేసి తెలుగు జాతికి అద్భుతమైన శతకాన్ని అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి విశ్వేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ.
సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. యజ్ఞసభకి విచ్చేసినటువంటి సతీదేవి తన తండ్రి అయిన దక్షుని శివనంద చేసినందుకు గాను మందలిస్తూ శివతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నది. మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు ద్రష్టవ్యుడాతండు జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావమోక్షంబులున్ కృత్యముల్గాగ ఆతండు లోకంబులం పట్టి పాలార్చురుద్రుండు విశ్వాదికుండంచు అమ్నాయ సంఘాతమమ్రేడన ప్రక్రియం తోరమై యాతనించెప్పు. సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుద్ధంబు అనంతంబు శాంతంబు కూటస్థమత్వ ప్రతిష్టంబు అఖండంబు సత్తద్వితీయం వచించే గమానందమజ్జంబ వేద్యంబు. ఈ శివతత్వ ప్రతిపాదన చేస్తున్న దండకంలో పొంగులు వారినటువంటి శివభక్తి ఒక ప్రవాహ రూపంలో ప్రవహిస్తున్నది. అతడు సత్యస్వరూపుడు, నిత్యస్వరూపుడు. శివుడు అంటే ఏమిటో ప్రతిపాదన చేస్తున్నారు. సత్యమైన వాడు, నిత్యమైన వాడు అంటే త్రికాలాలలోనూ నశించని వాడు గనుక సత్యస్వరూపుడు, ఏ మార్పు లేకుండా ఉండేవాడు గనుక నిత్యస్వరూపుడు. అతడు శుద్ధమైన వాడు అంటే నిర్మలమై ఏ మాయావికారాలు లేనివాడు గనుక శుద్ధమైన వాడు. ఇక బుద్ధంబు అంటే సంపూర్ణమైన చైతన్య స్వరూపుడు అనర్థం. అనంతంబు శాంతంబు, శివుడు అనంతుడు అనగా పరిమితి లేనటువంటి వాడు. శాంతస్వరూపుడు. కూటస్థుడు అంటే నిర్వీకారుడు ఒక అర్థము. ఈ ఇంద్రియాల్లో ఈ తత్వముల్లో ఉంటూనే వీటికి అంటకుండా ఉంటాడు. ఇప్పుడు శరీరం ఉన్నది, ఇదొక కూటం అంటే సమూహం అని అర్థం. ఇంద్రియ సమూహము, ప్రాణ సమూహము, బుద్ధి సమూహము, ఇలా అనేక రకములు ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఉంటూ వీటికి చైతన్యాన్ని ఇస్తూ వీటికి అంటకుండా ఉంటున్నాడు కనుక కూటస్థము అని చెప్పబడుతున్నది. ఆత్మప్రతిష్టం అఖండంబు, హృదయములో ప్రతిష్ఠితుడై ఉన్నటువంటి వాడు అఖండ స్వరూపుడు. సత్ అద్వితీయం వచించేకమానందమాజ్యంబు. సత్ అంటే కేవలం ఉనికి మాత్రంగా ఉన్నటువంటి వాడు, అద్వితీయుడు, రెండవది లేదు, ఉన్నది ఒకే తత్వము, అదే శివతత్వము. ఆనందస్వరూపుడు. ఆద్యంబ అవేద్యంబు, ఆద్యము అనగా ఈ సర్వజగతికి ఆది అతడు. అవేద్యము ఇంద్రియాదుల ద్వారా ఊహ ద్వారా తెలియబడేవాడు కాడు. దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయంబు బ్రహ్మంబు, ఆయనే బ్రహ్మము. శివతత్వము బ్రహ్మము అని చెప్పబడుతున్నది. శివ అంటే త్రిగుణాతీతమైనది, అదే బ్రహ్మమనగా బ్రహ్మం అంటే అన్నిటికంటే పెద్దది, అంతటా వ్యాపించినది అని అర్థం. దిగ్దేశ కాల వ్యవచ్ఛేదనీయంబు, ఇది ఒక అద్భుతమైనటువంటి మాట. మనం చూస్తున్న ప్రపంచమంతా దిక్కులనే పరిమితిలోనూ, దేశమనే పరిమితిలోనూ, కాలమనే పరిమితిలోనూ ఉన్నది. కానీ ఈశ్వరతత్వం ఈ మూడింటికి అతీతమైనది. అలాంటి తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? చెప్పడము వినడం వీటితో తెలియబడదు, సాధన ద్వారా తెలుసుకోబడేది ఈశ్వరతత్వము. ఇవి చెప్తూ ఉంటే ఏదో వింటున్నామలే అనిపిస్తుంది. సాధన చేసేవాడికి తెలుస్తుందా ఈ తత్వము? కానీ ఎవరు ఈ తత్వాన్ని విచారిస్తారు అంటే వేదాంత విద్యా మహావాక్య మీమాంస హంసుల్ విచారింతురు అధ్యాత్మయోగంబునన్. ఈశ్వరతత్వాన్ని అధ్యాత్మయోగము ద్వారా ఇది వివేచన చేయాలి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమిత ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథ అని భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి విషయం. ఎల్లవేళలా ఈ అధ్యాత్మ జ్ఞానంలో ఎవరుంటారో వారు మాత్రమే ఆ పరతత్వాన్ని తెలుసుకోగలరు. ఆ తెలుసుకోవడానికి వేదాంత విద్యా మహావాక్య మీమాంస, ఇది కావలసిన సాధన. అంటే వేదాంతములు యందు చెప్పబడిన అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాది మహావాక్యముని మీమాంస చేయాలి, అనగా విచారణ చేయాలి. ఆ విచారణ ద్వారా అధ్యాత్మయోగంలో ఆ పరతత్వాన్ని తెలుసుకోగలరు. ఏ పరతత్వము? సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుద్ధంబు అని చెప్పబడినటువంటి శివతత్వము. అటువంటి జ్ఞాన మార్గంలో కొందరు తెలుసుకుంటే, కొందరు యోగ మార్గంలో ఈశ్వరతత్వాన్ని తెలుసుకుంటారు. యోగ మార్గంలో తెలుసుకోవడం ఎలాంటిదో ఇక్కడ శ్రీనాథుడు ఒక దీర్ఘ సంస్కృత సమాసంలో రమణీయంగా అందిస్తున్నాడు. షణ్ణవత్యంగుళీమానయుగ్దేహమధ్యాంతరాళానలావాస కోణత్రయీ గేహ రోహత్ ప్రభాకీలికాస్యూత నిర్భిన్న షట్పుష్కరీ గర్భ విష్కంభ నిష్కంపనీ వారసూకోపమాధామధామచ్చటాకోటి శంపాలతాలంఘిత ద్వాదసారిందు నిశ్చందమానామృతాసార ధారా ప్లవాస్పాందితానంద్యులై యోగి బృందారకొల్లీలతో లోన కండ్రు. ఒకే సమాసంలో చూపిస్తున్నారు ఇక్కడ.
ఈశ్వరతత్వాన్ని యోగముతో ఎలా తెలుసుకోవాలనేది. షణ్ణవత్యంగుళీమాన, సాధారణంగా శరీరం యొక్క ప్రమాణము 96 అంగుళాలు అని. ఒక సరి అయినటువంటి సంపూర్ణాకృతి కలిగిన శరీరం యొక్క ప్రమాణం చూపిస్తున్నారు. అలాంటి శరీరంలో హృదయ కోణంలో ఆ పరమేశ్వరుని దర్శించడం, అది కూడా జ్వాలలతో ఉన్నటువంటిది ఆ హృదయము, అనగా చైతన్యంతో ఉన్నటువంటిది హృదయం. దీన్నే దహరము అని అంటారు. అలాంటి హృదయంలో దర్శించడానికి సాధన ఏమిటి అంటే, ముందుగా ధ్యానము ద్వారా అక్కడ తేజస్వరూపుడైన పరమాత్మని దర్శించుతూ, పైగా అక్కడ ఏ విధంగా పరమాత్మ ఉన్నాడు, నీవారసూకోపమాధామధామచ్చట అన్నారు. ఇక్కడ నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, నివ్వరి ధాన్యపు మొన ఎంత సూక్ష్మముగా ఉంటుందో అంత సూక్ష్మమైన జ్యోతిస్వరూపం అక్కడ ఉన్నది అని ధ్యానించాలట. నిజానికి పరమాత్మకి అది కూడా ఆకారం కాదు, కానీ దృష్టి ఎంత సూక్ష్మమైతే ఏకాగ్రత అంత ఎక్కువై ఈశ్వరతత్వాన్ని తెలుసుకోగలం కనుక హృదయమనందు ఆ పసుపు పచ్చని బంగారు కాంతితో మెరిసిపోతున్న సూక్ష్మమైన జ్యోతిర్లింగంగా ఉన్నవాడు అని ధ్యానించాలి. ఈ ధ్యానం ద్వారా క్రమంగా ఈ ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా మూలాధారం నుంచి జాగృతి చెందిన కుండల్ని క్రమంగా 6 చక్రములు దాటుకు వెళ్ళి ద్వాదశాంత స్థానం అని చెప్పబడుతున్న ఆ సహస్రార సమీపంలో ఆ దివ్యమైన శివశక్తి అమృతధారని ఆస్వాదిస్తున్నది. అటువంటి యోగి బృందారకుల్ లీలతో లోన కండ్రు, అది శివతత్వం అంటే. అంతేగాని పైన చూసి ఆయన పుర్రెలు వేసుకుంటాడు, చితాభస్సం పూసుకుంటాడు, ఇదా నువ్వు మాట్లాడేది? ఈశ్వరతత్వం అంత సూక్ష్మమైనది. అది వేదాంతముల యందు జ్ఞానముగా చెప్పబడుతున్నది, యోగమునందు హృదయములో ఉన్నటువంటి జ్యోతిస్వరూపముగా చెప్పబడుతున్నది. ఆతడొక్కండు భూతాత్మ భూతంబునందుండి నానాత్వమున్ పొందినట్లుండు. భూతాత్మ భూతత్వనందుండి అనగా సర్వమునందు ఉన్న ఆత్మ అన్ని శరీరాల్లో ఉండడంలో అనేక రూపాలతో కనిపిస్తూ ఉంటుందిట. ఒకే ఆత్మ అనేక శరీరాల్లో ఉంటూ అనేకములుగా భాషించినట్లుగా సర్వము వ్యాపించిన వాడు ఒకడే అయినా అనేక రూపములతో గోచరిస్తుంటాడు. అది ఎలాగూ అంటే, ఘటాంత స్థితం వై ఘటాకాశమయ్యున్ పటాంత స్థితం వై పటాకాశమయ్యన్ నిజం ఒక్క ఆకాశమాకాశముల్ పెక్కులైనట్టి చందంబునన్ భ్రాంతి తోచుం కదా. ఇక్కడ ఘటాకాశ పటాకాశములనే ఉపనిషత్ పరిభాషలు వాడారు. కుండలు అనేకం ఉంటాయి, ఖాళీ కుండలు. కానీ ఖాళీ కుండల్లో ఉన్న శూన్యము, కుండలకి వెలుపులో ఉన్న శూన్యము, ఈ రెండు నిజానికి ఒకటే. అంతేగాని కుండలో ఒక ఆకాశము, కుండ చుట్టూ మరొక ఆకాశము అనడానికి లేదు కదా. ఒకే ఆకాశం ఉన్నది, కానీ కుండలు అనేక అవడం వల్ల అనేక ఆకాశములను వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా అనేక జీవుల్ని చూడడం వల్ల అనేక రకాల ఆత్మలు అనుకుంటున్నాం, కానీ ఉన్నది ఒకటే పరమాత్మ. సర్వజీవుల యందు ఆయనే వ్యాపించి ఉన్నాడు. అలాంటి ఆ పరమేశ్వర తత్వాన్ని ధ్యాన యోగ జ్ఞాన భక్తి మార్గాల ద్వారా తెలుసుకోవాలి. అంతేగాని కేవల భౌతిక దృష్టితో తర్క వితర్కాలు చేసుకుని మాట్లాడే నీలాంటి వారికి శివతత్వం తెలియబడదు. త్రిపురమథను పాలనెత్రున్ త్రిలోకి గృహస్థున్ త్రయీ మౌళి మాణిక్య ఖండంబు బ్రహ్మాండ కుక్షింభరున్ శంభు కుంభీన సగ్రామణీ కంఠహారున్ కటీభార సాటీ భవత్ సింధుర క్రవ్య భుకృత్య మృత్యుంజయన్ గూఢవాత్ కుండలన్ పాండురాంగున్ కురంగాంక ఖండావతంసున్ గిరీసున్ లలాటేక్షణావిర్భవద్భీషణోషద్భుతజ్వాలమాలా సమాలీడ పుండ్రేక్షు కోదండునిన్ భూర్భువస్వర్జగద్దాహలీలా కనద్దోల హాలాహల వ్యాళ హాలాహల గ్రాస కల్మాష కంఠోపకంఠున్ నమద్బ్రహ్మ వైకుంఠ ముక్షామర వ్రాత కోటీర కోటీమణి శ్రేణి శోణ ప్రభాజాల బాలాతపస్మేర పాదారవిందున్ భజింపన్ దగున్ సత్క్రియారంభ కాలంబునన్. ఇక్కడ శివుని యొక్క స్వరూపం అంతా కూడా సతీదేవి వర్ణించినది. అలాంటి స్వరూపాన్ని వర్ణించడము అంటే ఆ రూపాన్ని ధ్యానించడమే. ఈ రూపధ్యానం యొక్క విశేషాన్ని కూడా తల్లి చెప్తున్నది. ఆ పరమేశ్వరుడు త్రిపురమథనుడు అనగా త్రిపురాసుర సంహారకుడు. పాలనెత్రున్ త్రిలోకి గృహస్థన్, ఆయనకి ముల్లోకాలు ఇల్లు. ఈ ఇంటికి ఆయన పెద్ద ఆయన, అంటే ఇంటికి యజమాని. ఆయన విశ్వమనే ఇంటికి యజమాని విశ్వేశ్వరుడు, పాలనేత్రుడు. వేదాంతంలో ప్రకాశించే ఆ పరతత్వమే సర్వజగత్తుని తన యందు లీనము చేసుకున్నటువంటిది. కుంభీన సగ్రామణీ కంఠహారున్ అనగా సర్పముల్ని కంఠంలో ధరించినటువంటి వాడు, తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్న శరీరము కలవాడు, చంద్రలేఖని సిగపై దాల్చినటువంటి వాడు, త్రినేత్రాలతో ప్రకాశిస్తున్న స్వామి, చేతిలో పినాకమనే ధనుస్సును ధరించినటువంటి వాడు, నీలకంఠంతో భాషించేటువంటి వాడు, విష్ణువాది సమస్త దేవతల చేత పూజింపబడేవాడు అయిన పరమేశ్వరుని భజింపందగున్ సత్క్రియారంభ కాలంబునన్. ఏ మంచి పని ప్రారంభించినప్పుడైనా ఆయన్ని స్మరించి ప్రారంభించాలి. అలా ప్రారంభించే పని శివంగా పరిణమిస్తుంది, అనగా శుభానికి హేతు అవుతున్నది.
అలాంటి సర్వకాలమరియందు జపించదగ్గ మంగళస్వరూపు నువ్వు నిందిస్తావా తండ్రి? జనక కనకశైల కోదండుడల్పుండుగా జూచితే తండ్రి కల్పాంత సంధ్యా మహాతాండవాడంబరారంభ సంరంభ సంక్షోభితాశేష లోక ప్రపంచుండు వంచింపనర్హుండకు. జనక నాయనా, మేరు పర్వతాన్ని విల్లుగా చేసి ధరించినటువంటి పరమేశ్వరుడు నీకు అల్పుడుగా కనబడుతున్నాడా? కల్పాంతకాలంలో సర్వ జగత్తుని లయం చేసి మహాతాండవం చేసే స్వామి ఆయన కను మూసి నువ్వు ఇప్పుడు యజ్ఞం చేయాలనుకుంటున్నావా? అయ్యా, త్రయ్యంత విద్యావధూరత్న సీమంత సింధూర పాంసుఛటాపాటల శ్రీ పదాంభోజ యుగ్ముండు ఇయన్మాత్రుడే. వేదాంతములు వేదములు కూడా రూపములు ధరించి వచ్చి స్వామి పాదాలకు నమస్కరించి తమ పాపిట సింధూరము స్వామి పాదాలకు అంటేలా నమస్కరిస్తాయే, అలాంటి స్వామిని నువ్వు ఈషన్మాత్రంగా చూస్తున్నావా తండ్రి అని మందలిస్తున్నది. తాత దైతేయ లీలావతి గండపాళి పరిన్యస్త కస్తూరికాపత్రవల్లి మతల్లి కళాద్రోహి భార్గళ స్తంభుపై నీకు అవష్టంభ సంరంభమేలయ్యా. దేవతల్ని లోకాల్ని బాధ పెట్టేటువంటి అంధకాసుర త్రిపురాసురాది సమస్త దైత్యుల్ని కూడా సంహరించే ప్రతాపశాలి అయిన ఆ పరమేశ్వరునిపై నీకు ఈ పనికిమాలినటువంటి అహంకారంతో కూడిన అసూయ ఎందుకయ్యా అని మందలిస్తూ ఉన్నది సతీదేవి దక్షునితో. దక్షుడు వింటూ ఉన్నాడు, మహా ఆగ్రహంతో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ రామస్య దయితా భార్య నిత్యం ప్రాణసమాహిత. సీతాదేవి రాముడి ప్రియురాలు కదా, భార్య, ప్రాణంతో సమానురాలు, అనుకూలవతి, రాముని యొక్క క్షేమాన్ని మేలు కోరుకునేది అని భావం. రాముని వెంట ఉంటాను అన్న లక్ష్మణ్ నిర్ణయం విని సుమిత్రాదేవి ఎంతో సంతోషపడింది అని చెప్పుకున్నాం కదా. సీతాదేవి వినయాన్ని స్వభావంగా కలిగి ఉంది కదా. శ్రీరాముడు సాక్షాత్తు మన్మథుడై మనోహరమూర్తిగా ఉండగా సీతమ్మ ఆయనకు మనోహరాలై ప్రియురాలై ఉన్నది. సీతాదేవి హృదయంలో రాముడు ఎప్పుడూ ఉంటాడు. అందుచేత సీత రాముడికి ప్రాణంతో సమానురాలు అయినటువంటిది. రాముడి యొక్క మనస్సు తెలుసుకొని నడుచుకోవటంలో అనుకూలవతి అయినటువంటిది. ఇప్పుడు రాముడు ఇష్టపడేటట్లుగా ప్రవర్తిస్తూ ఎప్పుడు కూడా అదే విధంగా ఉండేది. ఎల్లకాలం కూడా తనను ఆశ్రయించిన వారికి మేలు చేయటంలో రాముడిలాగానే ఆసక్తి కలిగి ఉంది. ఎల్లప్పుడూ రాముడి క్షేమాన్నే కోరుకుంటూ ఉంటుంది. అంతటి శుభలక్షణాలు గల సీతకు రాముడు తప్ప వేరే లోకం లేనే లేదు. అంచేత అయోధ్య నగరంలో జరిగేటువంటి విషయాలేమి ఆమెకు తెలియదు. పాపం రాముడికి యువరాజ్య పట్టాభిషేకం జరగబోతుందనే సంతోషంగా ఉంది. రామాభిషేకం చక్కగా సాగాలని ఉపవాసం కూడా చేస్తూ ఉన్నది. నియమాలను శ్రద్ధాభక్తులతో పాటించింది. శ్రీరాముడికి మేలు కలగాలని దేవుణ్ణి పూజించింది. రాముడు రాజ్యాభిషేకం చేసుకోవచ్చిన తర్వాత భర్తకు చేయవలసినటువంటి రాజధర్మాలను గుర్తు చేసుకున్నది. పట్టమహిషిగా తాను ఆచరించవలసినటువంటి ధర్మాలను జ్ఞాపకం చేసుకున్నది. మంగళకరమైన వస్తువులన్నీ సిద్ధం చేసుకుంది. గంధము, పుష్పాలు, అక్షతలు, సుగంధ ద్రవ్యాలు వంటివి సిద్ధం చేసుకుంది. రాముడు ఎప్పుడొస్తాడా అని ఆనందంతో ఎదురు చూస్తూ ఉంది. సీతామాత మందిరంలోని వారందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పనలువి కాదు. అంతఃపుర స్త్రీలు సీతామాత మందిరాన్ని అపూర్వంగా అలంకరించారు. ద్వారాలకు తోరణాలు కట్టారు. మందిరం ముందు చక్కని ముత్యాల ముగ్గులు వేశారు. అందంగా అలంకారం చేసుకున్నారు.
వినయశీలైనటువంటి సీతాదేవి ఎటువంటి సందర్భంలోనూ కూడా ఎవరి మనస్సు నొప్పించుకోకుండా మాట్లాడేది. కోపం వచ్చినా చెడు పలకదు, ఎవరి మనస్సు నొప్పించదు ఎప్పటికీ కూడా. ఎంతటి సుగుణాలు గల ఆమె ఎదుట ఎవరూ కూడా చెడును పలికేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎంత వివరణ చేసినా చాలదు. ఆమె మనస్సును నొప్పించేవారే కాదు, ఎవరూ లేరు. సీతాదేవిలాగా రాముని యొక్క క్షేమం కోరుకున్నటువంటి వాళ్ళు గొప్ప సుగుణాలు కలిగి లోకంలో ఖ్యాతిని పొందుతారనుకున్నాం కదా. అటువంటి సీతారాముల యొక్క గుణాలని ఒకరికన్నా ఒకరిది గొప్పది. ఒకరి గుణం గొప్పదంటే అంతకన్నా గొప్పది ఇంకొకరిది, ఇంకొకరిది అంతకన్నా గొప్పది. అందుకని ఇద్దరిని కూడా ఒకే పరి మనం స్మరణ చేస్తున్నాం, సీతారామాభ్యాం అంటున్నాం. ఇద్దరు కూడా ఉండి లక్ష్మీనారాయణ అన్నట్టుగా ఇద్దరూ కూడా మనకు స్మరణ చేసేటువంటి, మనం ధ్యానం చేసేటువంటి నామాలేం చెప్పచ్చు కదా. జై గురుదత్త. సీతారామాభ్యాం నమః.